నమస్తే. తాజాగా సుప్రీంకోర్టు కొత్త వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఒక 2-3 ప్రొవిజన్లకు సంబంధించి స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ ఏ ప్రొవిజన్ల మీద స్టే ఆర్డర్ ఇచ్చింది, ఏవి కొనసాగుతున్నాయి, దీని మీద కొంత గందరగోళం ఉంది వాస్తవానికి. సో సుప్రీంకోర్టు వాస్తవానికి ఏం చెప్పింది, బయట ఏం ప్రచారం జరుగుతోంది, వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది దీన్ని కేంద్ర ప్రభుత్వానికి లేదా మోదీ సర్కార్కి ఏదో ఒక సెట్ బ్యాక్ లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చిరెడ్డి గారు. ఇది యాక్చువల్గా మనం కాస్త ముందే చేసి ఉండాల్సింది, బట్ స్టిల్ దీని మీద ఇప్పటికీ చాలా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయిపోయింది, ఇక కొత్త చట్టం ఇంకేం లేదు అని ప్రచారం జరుగుతుంది. అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? బేసిక్లీ ఈ కేసు మొదలైంది ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ కాదు, దీనికన్నా ముందున్న చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఈ కేసు మొదలైంది అనమాట. దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు, ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. ఆయన అంటే కొన్ని రోజులైంది వచ్చి గవాయ్ గారు, ఆయన ఇంకో జస్టిస్ ఏజీ మస్సీ, వీళ్ళిద్దరు కలిసి ఒక 2 జడ్జ్ బెంచ్ 128 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు రాజు గారు. దాంట్లో బేసిక్లీ వీళ్ళేం అడిగారు, కపిల్ సిబల్ కానివ్వండి, అభిషేక్ మను సింఘ్వి, ఇందిరా జయసింగ్, వీళ్ళందరూ అడిగిందంటే సుప్రీంకోర్టు చెప్పారు, మీరు మొత్తం చట్టాన్ని ఛాలెంజ్ చేయకండి. మేము పార్లమెంట్ పాస్ చేసిన ఒక చట్టాన్ని మేము రద్దు చేయలేము, కానీ మీరు దాంట్లో ఉన్న 5 టాప్ పాయింట్స్ చెప్పండి, మీకు ప్రాబ్లం ఉన్న 5 టాప్ పాయింట్ చెప్తే మేము దాన్ని బట్టి మేము వి విల్ డిసైడ్ అండ్ మేము ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటాం అన్నారు. అది కాకుండా ఇంకోటి ఏం చెప్పారంటే, ఓన్లీ సీనియర్ లాయర్స్ విల్ ఆర్గ్యూ, జూనియర్ లాయర్స్ ఆర్గ్యూ చేయరు, సీనియర్ లాయర్స్ ఆర్గ్యూ చేస్తారు. అది 5 మందో 10 మంది ఉంటారు, దాన్ని ఆర్గ్యూ చేసి దాన్ని కూడా ఫినిష్ చేసి అని చెప్పి చాలా క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు. సో దాంతో ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ వచ్చి 128 పేజీల ఇంటరిమ్ జడ్జ్మెంట్, అంటే ఫైనల్ కాదు, కానీ ఫైనల్ ఎప్పుడు జరగదండి, అది మర్చిపోవాలి మనం. దీంట్లో ఫస్ట్ డిమాండ్ వాళ్ళు నిరాకరించారు. ఏంటి, ఎంటైర్ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఇల్లీగల్ అని చెప్పారు. అమెండ్మెంట్ అండి, ఇది కొత్త బిల్ కాదు రాజు గారు, ఇది అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్ రిజెక్ట్ చేయమని చెప్పి మొత్తం రిజెక్ట్ చేయాలని చెప్పారు, కానీ దాన్ని సుప్రీంకోర్టు చెప్పారు నో వీ కెనాట్ డూ ఇట్ అని. దాంట్లో చాలా మట్టుకు లిమిటెడ్ రిలీఫ్ అడిగారు. మీరు ఇప్పుడు అడిగిన దాంట్లో ఒకటి తీసుకుందాం మనం. కోర్టు చెప్పిన హైలైట్ అన్ని పాయింట్ తీసుకోకర్లే, కానీ మెయిన్ పాయింట్స్ ఒకటి ఫస్ట్ అంటే ప్రొవిజన్ ఆఫ్ వర్క్ క్రియేటర్ మస్ట్ బి అ ప్రాక్టీసింగ్ ముస్లిం. అంటే వకఫ్ అంటే ఏంటి అని ముందు అర్థం చేసుకోవాలి మనం. వకఫ్ అంటే ఒక ముస్లిం, నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు అంటున్నా, కానీ ఒక ముస్లిం అల్లాహకి ఇచ్చే ప్రాపర్టీ, ఏది రిలీజియస్ పర్పస్ కోసం వాడడానికి ఇచ్చిన ప్రాపర్టీ, దాన్ని వకఫ్ అంటారు. కానీ ఒక్కసారి మీరు వకఫ్ ఇచ్చేస్తే దాని సంగతి అంతే, దాని రిటర్న్ తీసుకోలేరు. వన్స్ ఎ వకఫ్ ఆల్వేస్ ఎ వకఫ్ అని వీళ్ళకి ఒక కోట్ ఉంది వీళ్ళది అనమాట. సో దాని ప్రకారం ఈ వకఫ్ క్రియేట్ చేసిన మనిషి, అంటే వకఫ్ ఇచ్చిన మనిషి కాదు, భూమి ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ప్రాక్టీసింగ్ ముస్లిం ఉందని చెప్పి ఈ కొత్త చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు. అది ఎందుకు చేశారు? కోర్టు అన్నారు ఇది కరెక్టే మీరు చెప్పింది, కానీ ఒక ప్రాక్టీసింగ్ ముస్లిం ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఏదైనా దానికి చట్టం ఉందా? ఇట్లా ఆయన ఎన్నిసార్లు నమాజ్ చేయాలి, లేకుంటే ఆయన ఫ్రైడే నమాజ్ కోసం మాస్క్ వెళ్ళాలి, మిగతా రిలీజియస్ అని పాస్ అయితేనే ఆయన ఒక ముస్లిం అవుతాడు అని చెప్పి మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉందా అని అడిగారు, స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఉందా అంటే కోర్టు అన్నారు. గవర్నమెంట్ దగ్గర ఏం చెప్పారు, మీరు చట్టం తీసుకొచ్చిన రాజుగారు ఎప్పుడు మాకు గుర్తుంటుంది, సిఏ తీసుకొచ్చిన 5 సంవత్సరాల తర్వాతే దాని రూల్స్ తీసుకొచ్చారు. అప్పుడు దాకా పాటించలేదు, రూల్స్ లేదు. మీరు ఎట్లా అయిపోతుందంటే మీరు బిల్ పాస్ చేసుకుని రూల్స్ ఎప్పుడు దాకా తీసుకురాకపోయారు, అప్పుడు దాకా చట్టంగానే ఉండిపోతుంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయలేము అనమాట. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పారు, మీరు చట్టం తీసుకురండి, దాంట్లో చెప్పండి దిస్ ఈస్ హౌ వీ విల్ డిఫైన్ ప్రాక్టీసింగ్ ముస్లిం, అంటే దాని తర్వాత దట్ కెన్ బి అంటే నాన్ ముస్లిం ఇవ్వకూడదు. ఇది ఎందుకు తీసుకొచ్చారు? హిందూ కానీ క్రిస్టియన్ కానీ వకఫ్ ఎందుకు ఇవ్వకూడదు? ల్యాండో లేకుంటే బిల్డింగ్ ఏమవుతుందంటే రాజుగారు, ఇది కొంతమంది కావాలని చెప్పి వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు, ఒకసారి 3 పెళ్లిళ్ళు కూడా చేసుకుని ఉంటాడు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి యాజ్ పర్ లా, హిందూ లా ఆయన చేసిన అది ఇల్లీగల్. ఎందుకంటే హిందూ దాంట్లో ఒకటే పెళ్లి. ఇప్పుడు ధర్మేంద్ర చూడండి, 2వ సారి పెళ్లి చేసుకున్నప్పుడు హేమమాలిని కన్వర్ట్ చేసుకున్నారు, కానీ పేరైతే ధర్మేంద్ర అని ఉంచుకున్నాడు, కానీ ఆయన నికానామాలో అంతా సపరేట్ పేరు పెట్టుకున్నారు. హేమమాలిని కూడా పేరు మార్చుకుంది. సో ఇది చాలా మంది చేస్తారు. ఇప్పుడు ధర్మేంద్ర హేమమాలిని పబ్లిక్ పర్సనాలిటీ అని బయటకు వచ్చింది. అది సో ఏమవుతుంది, ఈయన కావాలని కన్వర్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే 3వ పెళ్లి 2వ పెళ్లి లీగల్ గా ఉండాలని చెప్పి, ఏదో కేసు పడకూడదు అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, స్పెసిఫిక్ గా ఈయన దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా వకఫ్ కి ఇవ్వచ్చు. ఆలోచించారు, ఈయన దగ్గర ఉన్న ప్రాపర్టీ అంటే 3 భార్యలు అనుకోండి, అక్కడికైతే కొట్లాడ మొదలవుతాయి. వీళ్ళు అంటారు మాకెందుకు ఇట్లని చెప్పి ఈయన వెళ్ళి వకఫ్ కి ఇచ్చేస్తారు. అదొకటి. రెండోది,
ఇప్పుడు మీ ఇంట్లో కొట్లాట జరిగింది, ఒక నాన్నగారు కొడుకుల్లో కొట్లాట జరిగి చాలా కోపంగా వీళ్ళు ప్రాపర్టీ అడిగిన నాన్నగారు ఏమంటారు, నీకు ఎవరికి ఇయ్యను పో అని చెప్పేసి వెళ్ళి వకఫ్కి ఇచ్చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు, చేయాలంటే ఫస్ట్ ముస్లిం ఉండాలి కదా, కన్వర్ట్ చేసుకుంటాడు, ఇవాళ కన్వర్ట్ చేసి రేపు వకఫ్ చేసేస్తాడు. అది ఇల్లీగల్, అది కూడా అంటే అది చేయకూడదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు కావాలని చెప్పి చేస్తున్నారు. మూడో పాయింట్ ఏంటంటే పర్సన్, ఇది చాలా ర్యాంపెంట్. ఇప్పుడు మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, లేకుంటే మీరు ఏదో పర్సనల్ లోన్ తీసుకున్నారు, మీ ప్రాపర్టీ దానికి గ్యారంటీగా ఇచ్చారు. ఇప్పుడు మీకు లోన్ కట్టడానికి కేపబిలిటీ లేదు, మీ ధర బ్యాంక్ వాళ్ళు వచ్చి బయట కూర్చున్నారు, నాకు అది మీ ఇల్లు మేము గుంజుకుంటామని చెప్పి సర్ఫేస్ యాక్ట్ కింద. మీరేం చేస్తారు, ఇవాళ వెళ్ళి కన్వర్ట్ అయ్యి ముస్లిం కన్వర్ట్ అయ్యి రేపు పొద్దున వెళ్ళి వకఫ్కి ఇచ్చేస్తారు. అదే ఇల్లు ఏది బ్యాంక్ తాకిట్ పెట్టిన ఇల్లు ఇచ్చేస్తారు అనమాట. ఏమైతుంది, బ్యాంక్ కోడ్కి ఏం దొరకదు, బ్యాంక్ కోడ్ ఖాళీయాత వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇది మిస్యూజ్ జరుగుతుంది చెప్పి గవర్నమెంట్ ఏం చేశారు, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టంలో ప్రాక్టీసింగ్ ముస్లిం ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం స్టే కాదు ఇది, ఇట్ ఈస్ అ స్టే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరు ఎప్పుడు దాకా టిల్ సచ్ రూల్స్ అదే క్లియర్లీ చెప్పారు, ద ప్రొవిజన్ హ్యాస్ బీన్ స్టేడ్ టిల్ సచ్ రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్. మూమెంట్ ద రూల్ ఇస్ ఫ్రేమ్డ్, ప్రాక్టీసింగ్ ముస్లిం ఇది చేయాలని చెప్పంగానే ఇమ్మీడియట్ గా ఈ స్టే ఆర్డర్ దాని నుంచి వెళ్ళిపోతుంది. ఇట్ హాస్ టు బి ఓన్లీ ప్రాక్టీసింగ్ ముస్లిం, ఇంకెవరు ఇవ్వకూడదు. ఇంకోటి ఏంటంటానంటే కోర్టు చాలా క్లియర్ గా చెప్పారు, ఇంకొక ప్రాపర్టీ గుంజుకొని ఆ ప్రాపర్టీ కూడా వెళ్ళి వకఫ్కి ఇవ్వకూడదు అని చాలా క్లియర్ గా చెప్పారు. సో డెఫినెట్ గా ఈ చట్టంలో ఫస్ట్ పాయింట్ ఇది రాజు గారు. రెండో పాయింట్ ఏంటంటే వకఫ్ బై యూజర్, ఇది చాలా క్రిటికల్. ఎందుకంటే చాలా మటుకు మిస్యూజ్ చేసిన ప్రొవిజన్ ఇది, వకఫ్ బై యూజర్ అని. వకఫ్ బై యూజర్ ఏంటి, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు చెప్పారు, ఇది ఆర్బిటరీ కాదు, దీనికి ఒక ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే ఇవాళ నుంచి చట్టం మొదలవుతుంది, పాతది మొదలు కాదు. అది వకఫ్ బై యూజర్ ఏంటి, ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. ఇన్ఫాక్ట్ ఇస్లాం లేదు ఎక్కడ లేదు రాజుగారు, నేను చెప్పినాను కదా ఇట్లా ఇస్లాం లేదు ఎక్కడ లేదు. కానీ వకఫ్ బై యూజర్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను మీ ఇంటి పక్క నుంచి వెళ్తున్నాను, ఒక రోడ్ ఉంది, రోడ్ లేదు, అది మీ స్థలం అన్నమాట. కానీ రోడ్కి వెళ్ళడానికి మీరు కాంపౌండ్ వాల్ కట్టలేదు, నేను మీ రోడ్ పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంటాను. వెళ్తూ మీరు ఒక 10 సంవత్సరాలు నేను నడుచుకుంటూ పోతున్నాను, బస్ స్టాప్ దాకా వెళ్ళి నేను అక్కడి నుంచి బస్సు పట్టుకుని ఎక్కడికి వెళ్తా, లేకుంటే ఆటో తీసుకుని వెళ్తాను. కానీ మీ ల్యాండ్ నుంచి నడుచుకుంటూ పోతారు. రేపు ఈ వకఫ్ బై యూజర్ కాన్సెప్ట్ ప్రకారం మీరు వెళ్ళి చెప్పొచ్చు, నేను 10 సంవత్సరాల నుంచి దీని పక్క నుంచి నడుచుకుంటూ పోతాను, ఈ స్థలం వకఫ్ అని చెప్పొచ్చు. ఆలోచించండి. అది కాకుండా కొంతమంది నమాజ్, మన ఈద్గాళ్ళని వెళ్ళి నమాజ్ చెప్పుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమంటారంటే ఈ ఈద్గా గ్రౌండ్, అది నార్మల్ గ్రౌండ్, పబ్లిక్ గ్రౌండ్, ఇది కూడా మాదే, ఇది వకఫ్ బై యూజర్ అని చెప్తారు. సో దాన్ని ఈస్మెంట్ రైట్స్ అంటారు. అంటే ఈస్మెంట్ రైట్స్ అంటే మీరు వెళ్తూ మీరు తీసుకోవచ్చు. పాత చట్టం దాన్ని వకఫ్ లో తీసుకొచ్చారు, నెహ్రూ తీసుకొచ్చారు, అప్పుడు దాకా లేకుండేది. సో దీనికంటే వకఫ్ యాక్ట్ దానికన్నా ముందు కూడా ఉందన్నమాట. సో దీనికోసం స్పెసిఫిక్ గా క్లియర్ గా కోర్టు ఏమన్నారంటే వకఫ్ బై యూజర్ ని దేర్ షుడ్ బి వ్యాలిడ్ రీజన్స్ ఫర్ డిలీటింగ్ ఇట్. అంటే ప్రాపర్టీ క్రియేట్ చేయడానికి వ్యాలిడ్ రీజన్స్ ఉండాలన్నారు. సో 2025 లో ఉన్న చట్టం ప్రకారం ద కాన్సెప్ట్ ఆఫ్ వకఫ్ బై యూజర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని వీళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు. చాలా మటుకు రైల్వే కానీ ఆర్మీ ప్రాపర్టీ కానీ ఎంకరేజ్ చేసుకొని ఇది వకఫ్ బై యూజర్ అని చెప్పి చెప్పుకున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేస్తారు, పట్టించుకోరు. ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరైనా పర్మిషన్ ఎందుకు ఇస్తారు, పర్మిషన్ ఎవడు ఇస్తాడంటే ఎవరు లేనోడు ఇస్తాడు పర్మిషన్. ఆ గ్రౌండ్ ఖాళీ పడి ఉంది, అక్కడ వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. ఆడేమో 5 సార్లు 10 సార్లు నమాజ్ చేసుకుంటాడు, దాని తర్వాత ఇది వకఫ్ ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారు. ఈ కేసు కి ఒక కనెక్షన్ ఉంది రాజు గారు. ఎందుకంటే ఈ వకఫ్ బై యూజర్ రూట్ ని ఒక ట్రిబ్యునల్ ఫస్ట్, అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని గుంజుకున్నారు అనుకోండి, దీని ముందు చట్టాలు చాలా వాళ్ళ వైపు ఉండే, మొత్తం వకఫ్ వైపే ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు. అంటే వకఫ్ ట్రిబ్యునల్, ఒక ట్రిబ్యునల్ ఉంది. ఈ ట్రిబ్యునల్ వాళ్ళ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఛాలెంజ్ చేయలేరు దీనికన్నా ముందు దాన్ని. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు తీర్పు ఫైనల్, హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు లేదు అక్కడ. హైకోర్టు తీర్పు ఇస్తారు, ఇది ల్యాండ్ ఎవరిది, ల్యాండ్ కరెక్టా కాదు. ఇది కేరళలో మీరు గుర్తుంటుంది, మనం మునంబం గురించి మాట్లాడాం, మనం చాలా నేషనల్ రౌండ్ అప్ లో చాలా నెలల ముందు మాట్లాడాం. మునంబం అనే చిన్న ఒక విలేజ్, కొచ్చిన్ దగ్గర ఫిషింగ్ విలేజ్. మోస్ట్లీ లాటిన్ క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు 500 మంది దాకా ఉంటారు, అంటే 500 హౌసెస్, ఫ్యామిలీస్ ఉంటారు. వీళ్ళది ఏంటంటే ఈ ల్యాండ్ ఫిరోక్స్ కాలేజ్ అని చెప్పి, ఫిరోక్ కాలేజ్ అని చెప్పి కాలికట్ లో ఒక కాలేజ్ వాళ్ళ ల్యాండ్. అది ఆ ల్యాండ్ ఆ కాలేజ్ కి ఇచ్చిన మనిషి ఒక ముస్లిం, ఆయనకి ఇచ్చిందేమో ట్రావెన్కూర్ రాజా లీజ్ కి ఇచ్చాడు, ఆయనేమో ఫరూక్ కాలేజ్ కి ఇచ్చేసాడు. ఫరూక్ కాలేజ్ అంటే డబ్బులు లేవు, రేపు అది వాళ్ళు ఏదైనా అమ్మేసుకొని వాడుకోవచ్చు అని చెప్పి ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసారు. ఫరూక్ కాలేజ్ ఏం చేశారు, ఈ 500 మందికి ల్యాండ్ అమ్ముకున్నారు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, అన్ని చేస్తున్నారు, సేల్ డీడ్లు అయిపోయినాయి. సో చూశారు కదా, వక్ఫ్ చట్టానికి సంబంధించి, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి కేవలం జరుగుతున్నది సుప్రీం కోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. ఇది తుది తీర్పు కాదు.
అది కూడా మొత్తం సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు. కేవలం అందులో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్లను మాత్రమే వాటి మీద స్టే ఇచ్చింది. అది కూడా ఒక 2-3 అంశాల మీద మాత్రమే స్టే ఇచ్చింది. దీన్ని మరొక విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ అసలు ఈ చట్టమే లేదు అనేటువంటి చెప్పేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అదంతా కూడా తప్పుడు ప్రచారాలు జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చింది, స్టే ఇచ్చింది కేవలం 2-3 ప్రొవిజన్స్ మీద మాత్రం, కీలకమైనటువంటి 2-3 ప్రొవిజన్స్ మీద మాత్రం, మొత్తం చట్టం మీద కాదు, మొత్తం సవరణ చట్టం మీద కాదు. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే NH TV నుంచి మీరు ఎలాంటి అంశాలను కోరుకున్నారో కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. NH TV, నేషనలిస్ట్ హబ్ 2 ఛానల్స్. జై హింద్. 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.